చిద్గురుగీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి, షట్చక్ర ఆకర్షణ క్రియ సాధకులకి నా శుభాకాంక్షలు. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కుటుంబం. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, నాన్న, అమ్మ ఉండేది కుటుంబం. ఈ కుటుంబానికి క్రియాయోగకి సంబంధం ఏంటి అంటే, ఈ కుటుంబంలో మనమందరం కూడా ఈ శక్తి వ్యవస్థలతో అనుసంధానమై ఉంటాం. ఒకే ఒక శక్తి వ్యవస్థతో అనుసంధానమై ఉంటాం. అది తండ్రి ఎనర్జీస్తో పిల్లలు అనుసంధానమై ఉంటారు. తండ్రికి ఒకవేళ బలహీనమైనటువంటి ఎనర్జీస్ ఉంటే ఆ ఎనర్జీసు పరోక్షంగా తల్లి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఇలా తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఈ బలహీనమైనటువంటి ఎనర్జీ యొక్క ప్రభావం పిల్లల మీద ఆటోమేటిక్గా చూపిస్తుంది. అందుకే కుటుంబంలో తల్లిదండ్రుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఆ తండ్రి ఎనర్జీస్ డెవలప్ చేసుకున్నట్లయితే ఆ పిల్లలు కూడా అదే ఎనర్జీ స్టైల్లో వాళ్ళు జీవిస్తారు. సమృద్ధిని పొందకుండా జీవించే జీవనాన్ని పొందుతారు. ఇలా క్రియాయోగానికి సంబంధించిన అంశాలను కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు మనకు అందించారు. ఈ క్రియాయోగం ద్వారా తండ్రి తన ఎనర్జీస్ డెవలప్ చేసుకుంటున్నప్పుడు ప్యారలల్గా అదే స్థాయిలో పిల్లలకు కూడా ఆ ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. దాని ద్వారా వారు అనుకున్నటువంటి లక్ష్యాలు కావచ్చు, వారు అనుకున్నటువంటి సంకల్పాలని అతి సునాయాసంగా సిద్ధించుకోగలిగే సామర్థ్యాలు వారిలో జనిస్తాయి. అందుకే ప్రతి తండ్రి ఈ క్రియాయోగాన్ని సాధన చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లి కూడా క్రియాయోగాన్ని సాధన చేసినప్పుడు వారి యొక్క బ్లాక్ ఎనర్జీస్ ఏమన్నా ఉన్నా సరే, బలహీనమైన ఎనర్జీస్ ఏమన్నా ఉన్నా సరే, తల్లి యొక్క ఎనర్జీస్తో అనుసంధానమై అవి బలంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి తల్లి, తండ్రి ఈ క్రియాయోగాన్ని అనుష్ఠానం చేయవలసి ఉంటుంది, సాధన చేయాల్సి ఉంటుంది. అలా సాధన చేయలేని పక్షంలో వారికి ఉండేటటువంటి ఎనర్జీసే తరువాత తరానికి కూడా అందుతాయి. వారి తల్లిదండ్రుల కంటే హీనంగా, వారి తల్లిదండ్రుల స్థాయి కంటే తక్కువ స్థాయిలో వారి జీవన ప్రమాణాలు ఉంటాయనడంలో ఏ సందేహం లేదు. అందుకనే కుటుంబ వ్యవస్థ సమృద్ధికరంగా ఉండాలంటే, కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలంటే, కుటుంబం సయోధ్యతో నిలబడాలంటే క్రియాయోగం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. మరి క్రియాయోగాన్ని అభ్యాసం చేసి, క్రియాయోగాన్ని తెలుసుకొని, తన శక్తి వ్యవస్థను అందుకొని, తన శక్తి వ్యవస్థలో ఉండేటటువంటి దోషాలను తొలగించుకొని, ఉన్నతమైనటువంటి శక్తి స్థాయిలకి తను ఎదిగినప్పుడు ఈ క్రియాయోగం ద్వారా తన కుటుంబాన్ని కూడా తను ఏమాత్రం చెప్పకుండానే, ఏమాత్రం ప్రమేయం లేకుండా తన తరువాతి తరం కూడా తన స్థాయిలోనే ఎనర్జీస్ని డెవలప్ చేసుకుంటాయి. ఎలా అయితే తన తాత సంపాదించినటువంటి రోగాలని తనయులు మనవళ్ళు తీసుకుంటున్నారో, అలాగే మీరు సాధించినటువంటి ఈ ఎనర్జీ స్థాయిల్ని మీ తరువాతి తరం వాళ్ళు మీకు తెలియకుండానే తీసుకోగలుగుతారు. కాబట్టి కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నటువంటి సలహా ఏంటంటే, నేను అందిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ క్రియాయోగాన్ని నేర్చుకోండి. క్రియాయోగం అనేది అది ఒక మతానికి సంబంధించిందో, కులానికి సంబంధించిందో కాదు. ఒక తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంటి లాంగ్వేజెస్ని ఎలా నేర్చుకుంటాము, అలాగే సైన్సు, సోషలు, మ్యాథ్సు ఇలాంటివి జీవన భృతికి ఈ సబ్జెక్ట్స్ని ఎలా నేర్చుకుంటామో, జీవించడానికి క్రియాయోగాన్ని కూడా అలానే నేర్చుకోవాలి. సరైనటువంటి జీవన విధానం కలిగిన వాళ్ళనే మనం ఈరోజు దేవతలుగా, ఆది పురుషులుగా, ఉత్తమ పురుషుల్లాగా, కళ్యాణకారకమైనటువంటి పురుషులాగా మనం ఈరోజు పూజిస్తున్నాము అంటే వారు ఒక ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు కాబట్టే కదా. మరి అటువంటి జీవన విధానాన్ని మనం ఎందుకు పొందకూడదు? అలా అత్యున్నతమైనటువంటి జీవన విధానాన్ని, అత్యున్నతమైనటువంటి శక్తి ప్రమాణాలు గల జీవనాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా క్రియాయోగాన్ని ప్రతి ఒక్కరూ అనుష్ఠించాలి. ఈ రోజుల్లో క్రియాయోగాన్ని అనుష్ఠించడానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ చిద్గురుగీత అందిస్తున్నటువంటి షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమంలో మీరు జాయిన్ అయినట్లయితే మీ శక్తి వ్యవస్థల గురించి మీకు తెలియజేసి, ఏ శక్తిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో, దానికి సంబంధించినటువంటి క్రియల్ని ఎలా అనుష్ఠానం చేయాలో, ఎటువంటి సాధన చేయాలో ప్రతి విషయాన్ని మీకు అందిస్తూ, పూర్తి స్థాయి గైడెన్స్ని మీకు అందిస్తూ, మిమ్మల్ని అద్భుతంగా శక్తి స్థాయిల్లో డెవలప్ చేసేటటువంటి బాధ్యతని మేము తీసుకున్నాం. ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో మీరు జాయిన్ అయితే మీకు పర్సనల్ సెషన్స్ ఉంటాయి, గ్రూప్ సెషన్స్ ఉంటాయి, డిస్కషన్ సెషన్స్ ఉంటాయి, వీక్లీ గైడెన్స్ సెషన్స్ ఉంటాయి. ఇట్లా అన్ని రకాల సెషన్స్తో మీకు క్రియాయోగం పట్ల, షట్చక్ర సాధన పట్ల
లా ఆఫ్ అట్రాక్షన్ పట్ల, ఈ 3 అంశాల పట్ల పూర్తి స్థాయి అవగాహన కలిగించి, ఈ 3 సాధన అంశాలతో మీరు సంపూర్ణమైనటువంటి పూర్తి స్థాయి సమృద్ధిని పొందగలిగే విధంగా ఈ కార్యక్రమం ద్వారా, చిద్గురు గీత ద్వారా నేను చేయగలను. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా నాకే ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా మీకు పూర్తి వివరాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, శిక్షణా కార్యక్రమం. మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, మీ యొక్క మేధో వికాసాన్ని ఉన్నతంగా మార్చగలిగేటటువంటి సాధన ఏదన్నా శాశ్వతమైనటువంటి పరిష్కారాలను ఇచ్చేటటువంటి సాధన ఏదన్నా ఉంది అంటే ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ ఒక్కటే. సో ఈ కార్యక్రమాన్ని అందరూ అందుకొని విజయ పదంలో ఉండేటటువంటి జీవన విధానాన్ని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగినటువంటి జీవితాన్ని, పూర్తి స్థాయి ఐశ్వర్యవంతమైనటువంటి జీవితాన్ని అందుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓం తత్ సత్.